కూటమి ప్రభుత్వం 6 నెలలకే భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేలా పాలన సాగిస్తోందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. కాకినాడ జిల్లా తునిలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సోషల్ మీడియా పేరుతో వైసీపీ నాయకులపై అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. క్యాడర్కి ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని దాడిశెట్టి చెప్పారు. ప్రజలు గమనిస్తున్నారు. మీరు కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతుంది, మమ్మల్ని ఎవరో గమనించట్లేదని మీరు అనుకుంటున్నారేమో. మీరేం తేటకుండా తోటలో గెస్ట్ హౌస్ లో లేరు, ప్రజల మధ్యలోనే ఉన్నారు, రోడ్డు మీద ఉన్నారు. మీరు చేసే కార్యకలాపాలన్నీ కూడా ఈ తుని నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటాం. క్యాడర్కి ఎప్పుడు కూడా వెనకాలే ఉంటాం. ఖచ్చితంగా ఏ కేసు వచ్చినా, సోషల్ మీడియానే కేసు కాదు, అక్రమ కేసులు ఏదన్నా సరే ఎదుర్కొంటాం. ఖచ్చితంగా క్యాడర్కి అండగా నిలబడతాం అని తెలియజేసుకుంటాం. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. మీరు పసుపు చొక్కాలు వేసుకుని, యూనిఫామ్ వేసి పసుపు చొక్కాలు వేసుకుని ఉద్యోగాలు చెయ్యొద్దని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నేను పసుపు చొక్కాలు వేసి ఉద్యోగాలు చేస్తే మేము ఎప్పుడు అపోజిషన్లో ఉన్నాం, మీరు ఎప్పుడు ఉద్యోగాల్లోనూ ఉండరు. రిటైర్ అయ్యే పరిస్థితులు వస్తాయి, చాలా వస్తాయి. మేము ఎప్పుడు అపోజిషన్లోనే ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. నంద్యాల జిల్లా ఆత్మకూరులో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆత్మకూరు వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ప్రపంచంలోని మెజారిటీ దేశాలలో బ్యాలెట్ పేపర్లతోటే ఎన్నికలు జరుగుతున్నాయి. మన దేశం రాష్ట్రంలో కూడా బ్యాలెట్ వైపే ఎందుకు వెళ్లకూడదో అందరూ ఆలోచించాలని శిల్పా చక్రపాణిరెడ్డి సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ ఇటు తిరిగా